ఈ కారం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరండి. దీన్ని చక్కగా వేడి వేడి అన్నంలో తినొచ్చు, ముద్దపప్పులో కలుపుకొని తినొచ్చు, దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. ముందైతే దీని తయారీ విధానం చూసేద్దాం రండి. ఇందులో మనం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అందులో మొదటిగా కొబ్బరి, ఇది మెయిన్ రోల్ అయితే ఉంటుందండి ఇందులో. ఎందుకంటే కొబ్బరిలో మనకి చాలా రకాలు ఉంటాయి కదా. నల్లపేడు, మంచి నల్లపేడు కొబ్బరి అయితే తీసుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు తోడమొల్చుకొని పెట్టుకోవాలి. అలాగే చిన్నులపాయలు కూడా. దీనికి పెద్దగా కొలతలేం అవసరం లేదండి. ఎండుమిరపకాయకున్న కారాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకుంటూ రావచ్చు, ఏం ఇబ్బంది లేదు. అంటే కొంచెం కొబ్బరి ఎక్కువ యాడ్ చేసుకోవడం, లేదంటే ఇలా చిన్నులపాయలు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవడం, ఉప్పు అలా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ముందుగా ఇలా ఎండుమిరపకాయలని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అది కొంచెం బరకగా గ్రైండ్ చేసిన తర్వాత కాస్తంత ఉప్పు, ఎండు కొబ్బరి వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇలానే 2 సార్లు అయితే మనం రిపీట్ చేస్తున్నాము. ఎందుకంటే మనకు కొంచెం మంచిగా మెదగాలి కదా. మన తెలుగు వాళ్ళందరి ఇళ్ళల్లో నాకు తెలిసి కారాలు చాలా ఎక్కువ ఉంటాయి, చాలా రకాలు కూడా ఉంటాయి. అందులో ప్లెయిన్ కారం ఒకటి ఉంటుందండి, మసాలా కారం ఒకటి ఉంటుంది, వేపుళ్ళకైతేనేమో ఇలా కొబ్బరి కారం, వెల్లుల్లి కారం ఉంటుంది అనమాట. సో ఇన్ని రకాల కారాలు ఉంటాయి. అవి కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని పెట్టుకుంటారు. అంటే కొన్ని రోజుల వరకు చేసుకొని పెట్టుకుంటారు, తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకొని చేసుకుంటారు. మేము ఒక నెలకి సరిపడా చేసుకొని పెట్టుకుంటాం. ఎందుకంటే వేరే రకాల కారాలు కూడా ఉంటాయి కాబట్టి, పులుసులో ఒక కారం, వేపుల్లో ఒక కారం అలా చేస్తాం కాబట్టి. సో ఇప్పుడైతే ఫస్ట్ మనకి ఒక వాయి అయితే అయిపోయింది. ఇంకొక రెండోసారి మళ్ళీ ఇలా బరకగా ఉన్నప్పుడు కాస్తంత ఉప్పు, మళ్ళీ కాస్తన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది ఎండు కొబ్బరి కాబట్టి ముక్క మెదగడానికి టైం పడుతుందన్నమాట. అందుకే కొంచెం ఆగి వేసుకోవాలి. అంటే మెదగకపోతే మళ్ళీ కాసిన ఉల్లిపాయలో లేకపోతే ఎండుమిరపకాయలు వేసుకొని, లేదంటే కాస్త ఉప్పు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు బాగా మెదిగిపోతుంది. ఇలా వేసుకోవడం వల్ల ఒక్కొక్క వాయి టేస్ట్ మరి వేరుగా ఉంటుంది కదా. అందుకనే మొత్తం వేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో ముందు వేసుకున్నది, ఇప్పుడు గ్రైండ్ చేసుకున్నది మొత్తం వేసుకొని కలుపుకోవాలన్నమాట. అప్పుడు బాగా కలిసిపోతుంది, మెత్తగా మంచిగా ఉంటుంది. ఈ వాసనకి మనకి నోట్లో నీరు ఊరిపోతుంది అనమాట. అంత బాగుంటుంది వాసన కూడాను, రుచి కూడాను అలానే ఉంటుంది. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ మన ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తూనే ఉంటాను. వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకొక మంచి మీ అందరికీ ఇష్టమైన రెసిపీస్తో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.